అంజన్ కుమార్ ఇంటికట మీనాక్షి నటరాజన్ వేయడట. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ కూడా వేయండు. జూబ్లీస్ టికెట్ రాకపోవడంతో అలిగిన మాజీ ఎంపీ, బుజ్జగించిన పార్టీ ముఖ్య నేతలట. 4వ పేజీలు ఉందా? ఏడ బుజ్జగించరు అంటే ఇక్కడ జూబ్లీస్ లో ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్, ఆయన యాదవ్ సామాజిక వర్గమే. ఈయన అంజన్ కుమార్ యాదవ్, ఈయన యాదవ్ సామాజిక వర్గమే. ఇద్దరు బీసీలే. కానీ ఆయన బాధ, ఆయన ఆవేదన వేరే ఉన్నది. మళ్ళా అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఆవేదన వేరే ఉన్నది. సారీ, నవీన్ కుమార్ యాదవ్. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఒక బాధాకర విషయం ఏంటంటే, మాగంటి గోపినాథ్ అనే వ్యక్తి నాకు తెలిసి బీసీ కాదు. ఆయన చౌదరి లెక్కనే అనిపిస్తాను. మనకి అది ఏదో బీసీ అయితే కాదు 99%. ఇక ఇప్పుడు వీళ్ళు బీసీలు, అది కూడా యాదవ్ సామాజిక వర్గం. నాకు ఒక ఆవేదన ఉన్నది పాపం. అదే జాతి కదా పాపం, గెలిస్తే బాగుండు. అది నవీన్ కుమార్ యాదవ్ నా మనసులో అయితే ఉన్నది చెప్తాను, దాచిపెట్టాను నేను. అరే పాపం బీసీ బిడ్డ, మా యాదవ్ సామాజిక వర్గం, మరి ఈడనే ఉంటాడు, మరి రేపు గెలిస్తే ఇన్నో జాతికన్నా పనికొస్తారుగా అనిపిస్తుంది నా మనసుకి. కానీ బాధాకర విషయం అంటే గెలవడం అనేది తెలుసు నాకు. ఆయన ఎంఐఎంకి వెళ్ళి పోటీ చేసిండు, తర్వాత 2 టర్ములు 7 టికెట్ వెళ్ళే భాగమైండు. ఇప్పటికైనా బయటపడి ప్రజాసేవ చేద్దామని ఆశపడుతున్నాడు. కానీ గెలవడానికి సూచనలు ఏది? అసలు నన్ను అడిగితే ఇదే నవీన్ కుమార్ యాదవ్ బీఆర్ఎస్ టికెట్ తీసుకొని వస్తే ఈజీ గెలుస్తాడు. అసలు చిటికేసిన గ్యాప్ గెలుస్తాడు. 50,000 మెజార్టీ వచ్చిన ఆశ్చర్యపడిన పని లేదు. కానీ ఇది కాంగ్రెస్ టికెట్ అయితే నాకు భయం అవుతుంది. ప్రజల లోపల ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో చూస్తున్నాం. ఏ స్థాయిలో ఈ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ను చీదరించుకుంటున్నా చూస్తున్నాం. ఇవన్నీ పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి పాపం మనోళ్ళు ఎంత కష్టపడ్డా వృధా అనిపిస్తాను. ఇక మళ్ళీ ఇళ్ళనే పంచాయతీ. ఆయనకు టికెట్ ఇచ్చారు, నాకు టికెట్ ఇవ్వాలని ఈయన అంజన్ కుమార్ యాదవ్ మన నుంచి చాలా తగతగలాడిండు. చివరకు మరి పొన్నం ప్రభాకర్ వేయండు. పొన్నం నాకంటే జూనియర్ బచ్చా అని మీరు చెప్పిండు. మరి చివరకు వచ్చినాక మరి అయితే ఈయన మీనాక్షి నటరాజన్ గారు పేరు, ఈయన గారు నిన్నమన్న ఇన్ఛార్జి అది అనేదో డెవలప్మెంట్ కార్యక్రమాలు తిరుగుతున్నారు ఇద్దరు. పొన్నం ప్రభాకర్ కానీ, అటు పోతే మన వివేక్ వెంకటస్వామి, వీరిద్దరు కలిసి కథ రక్తి కట్టిస్తున్నారు. అంజన్ కుమార్ యాదవ్ అలిగిండు, నవీన్ కుమార్ యాదవ్ గెలుస్తుండు. ఎంత జనాల్ని అంటే జూబ్లీస్ లో మేమే గెలవబోతున్నాం అని ఒక 70mm సినిమా వేసి మనందరికి ఒక కథ అల్లుతున్నారు. కానీ ప్రజలకు తెలుసు నిజమేనది. వాస్తవం ఏంది, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ప్రజల్లో ఎట్లుంది, అసలు ఆ పార్టీని ఎవరన్నా పట్టించుకుంటారా, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరన్నా ఆ పార్టీ వైపు చూస్తున్నారా అనేది అందరికీ తెలుసు. కానీ ఇక మరి ఆయన అలిగిందంటే ఇది వెయ్యిదట. ఆయన ఏమన్నా తెలుసా, ఇక మరి జూబ్లీస్ లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ నీ పోటీ చేసే గెలిస్తే సత్తా నాకుంది, గతంలో నేను ఓడిపోయినా అంటారు కదా, నేను ఓడగొట్టిర్రు మా పార్టీలే. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఒప్పుకుంటుందంటే, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే మమ్మల్ని ఓడగొడతారు, అనేది వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంకా దుర్మార్గమైన బాధ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇద్దరికి బీసీలకే పంచాయతీ వచ్చింది. ఇప్పుడు ఈయన మీనాక్షి నటరాజన్ ఏం చెప్పాలి, నాయన వద్దురా నాయన, ఇప్పటికే మనం గెలిచే పరిస్థితి లేదు, గెలుస్తామా పీక్తామా తెలియదు, ఇక మళ్ళీ నువ్వు అలుగుడు ఏంది, మళ్ళీ ఇదో పంచాయతీ అని ఇంటికాడు పోయి కాలు ముక్కి దండాలు పెట్టి ఏదన్నా బాధపడాడు. కానీ మరి ఆయన ఒప్పుకుంటాడా? నిన్న మన దాకా పొన్నం ప్రభాకర్ ఎడవాళ్ళతో అంటే వేసుకుండు బానే, ఆయనకు సెంట్రల్ లెవెల్లో పరిచయాలు ఉన్నాయి, వేరే కాలేజీ టికెట్ తెచ్చుకునే దమ్మున్నది. ఆయన కూడా ఆయన వెనక తగ్గడేమో అనుకుంటాను నేను, మరి తగ్గినట్టుగానే వాళ్ళ వార్త రాశారు. ఇక రేపు పొద్దుగాల ఇంకా 2 ఎక్కువ రాస్తారు వాళ్ళు. వివేక్ వెంకటేశ్వర అంటే మినిమం ఉంటుంది లెక్క. జనాల్ని పిచ్చోళ్ళని ఎట్లా చేయాలనేది బాగా ఎరుకు మనకి, అందులో బాగా చేస్తాడు. మీనాక్షి నటరాజన్ దిగింది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి దిగలే, అంటే ముఖం లేదు మరి ఆడిపోతానికి. ఏమని చెప్తాడు అసలు జూబ్లీస్ ఎన్నికల ప్రచారానికి? నా డౌట్, నా అంతరాత్మ చెప్తుంది, రేవంత్ రెడ్డి ప్రచారానికి పోడు అనుకుంటున్నా, ఎన్నికల ప్రచారానికే పోడు అనుకుంటున్నా నేను మొత్తమే. అంటే మరి ఏం చెప్తాడు పోయి, నేను రైతు బంధు ఇచ్చినట్టడా, రుణమాఫీ ఇచ్చినట్టడా, పెన్షన్ అంటడా, ఉద్యోగాలు అంటడా, లేదంటే హైడ్రా పేరు ఎత్తాడా? ఏం చెప్తాడు? ఏం చెప్పడానికి ఛాన్స్ లేదు. సో అందువల్ల మరి రేవంత్ రెడ్డి పోకపోవచ్చు, ఆ మీనాక్షితోని, ఆ పొన్నంతోని, ఆ మహేష్ గౌడ్తోని మేనేజ్ చేస్తాడు. గెలిస్తేనేమో తనకు రేటు, ఓడిపోతేనేమో వాళ్ళ మీద వేస్తాడు. అదే జరుగుతుంది. ప్రజలైతే ఓడగొట్టడానికి సిద్ధం అయ్యారు. మరి అది ఏం జరుగుతుందో తెలియదు.